చూడటానికి బుల్లి బుడతల్లా ఉంటారు కానీ బరువైన పాత్రల్లో నటిస్తూ భారీ భారీ డైలాగ్స్ చెప్తూ పెద్ద పెద్ద సీనియర్ హీరోలకి హీరోయిన్లకే గట్టి పోటీనిస్తూ వీళ్ళు పిల్లలు కాదురా బాబు పిడగులు పావులా చేయమంటే రూపాయి పావులు నటిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే పొరపాటున పెరిగి పెద్దవాళ్ళై ఇండస్ట్రీలో అడుగు పెడితే ఇక వీళ్ళని తట్టుకోవడం కష్టం అని అనిపించుకున్న చైల్డ్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు కదండి. అలాంటి చైల్డ్ ఆర్టిస్టుల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏమీ తెలియని చిన్న వయసులోనే సహజ సిద్ధమైన నటనతో నేషనల్ అవార్డులని అందుకున్న చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ ఔరా అని అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక చిచ్చర పిడుగు లాంటి చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే మన తెలుగులో ఇతడు నటించిన సినిమా మొత్తం హీరోని మించి కనపరుస్తూ సినిమా కథ అంతా ఈ అబ్బాయి చుట్టే తిరుగుతూ మంచి ఎంటర్టైనింగ్గా సాగిపోయిన సినిమా. ఆ సినిమాతో ఇప్పటికీ మనందరికీ గుర్తుండిపోవడం మాత్రమే కాదు, టీవీలోనూ యూట్యూబ్ ఛానల్లో ఈ సినిమా క్లిప్పింగ్స్ కనిపిస్తూ ఉంటే మంచి ఎంటర్టైనింగ్, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడో అని అనుకుంటాం. మరి ఎంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను, ఎవరబ్బా చైల్డ్ ఆర్టిస్ట్ అని అనుకుంటున్నారా? ఎవరో చెప్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి, నవ్వుల రాజు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించి అలరించిన గోల్మాల్ గోవిందం సినిమాలోని గణపతి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్. ఇక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అవునండి, గోలుమాల్ గోవిందం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సంఖలో దూరి సినిమా మొత్తం మంచి ఎంటర్టైనింగ్ గా, నాన్నలు కాని నాన్నలకి కొడుకుగా, నాయనమ్మ తాతలకి మనవుడుగా చాలా తికమక పెడుతూ గజిబిజిగా హడావిడిగా అందరినీ అలరించిన నటుడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ గురించే ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. మరి అలా 5 ఏళ్ల వయసులో తన నటనతో మనందరికీ గుర్తుండిపోయిన ఆ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో తెలిస్తే మీరందరూ నూరెళ్ళబెట్టవలసిందే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆ విషయంలోకి వెళ్ళిపోతాం. ఇక గోల్మాల్ గోవిందం సినిమాతో తెలుగు వెండితెరకి పరిచయమైన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మాస్టర్ ఆనంద్. ఈ మాస్టర్ ఆనంద్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే అవ్వడానికి కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన చైల్డ్ ఆర్టిస్టే కానీ 1980 నుంచి 90 వరకు స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కన్నడ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు. దాదాపు 5 ఏళ్ల వయసులోనే కన్నడ సినిమా ఇండస్ట్రీ అడుగుపెట్టిన అతడు వరుస సినిమాలతో స్టార్ హీరోలైన, ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్స్ అయిన విష్ణువర్ధన్, శివరాజ్ కుమార్, రవిచంద్రన్, కన్నడ ప్రభాకర్ ఇలా స్టార్ హీరోలందరితో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి అలరించడం జరిగింది. ఇక మాస్టర్ ఆనంద్ 1984లో పుట్టాడు. నిజానికి ఇతడి తల్లిదండ్రులిద్దరూ సినిమా రంగానికి చెందిన వాళ్లే. అందుకే చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెర రంగ ప్రవేశం చేయడం చాలా సులువైంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కన్నడలో వచ్చిన గిరి గణేష అన్న సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ సినిమానే మన తెలుగులో 1990లో వచ్చిన గోల్మాల్ గోవిందం సినిమా. ఇక కన్నడలోని గిరి గణేష సినిమాలోని ఇతడి నటన అప్పటి కన్నడ ప్రేక్షకుడిని బాగా అలరించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా బాగా నటిస్తున్నాడు అని అనుకోవడం మాత్రమే కాదు, కన్నడలో వరుస సినిమా అవకాశాలతో ఎన్నో సినిమాలు, దాదాపు 60కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. ముఖ్యంగా ఇతడు నటించిన సినిమాలు అంటే బేలాయప్ప, బంగారప్ప, శాంతి క్రాంతి, కిరణారి, మదైనారా, ప్రతిగాగి వంటి సినిమాలు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న ఇతడు మన తెలుగులోకి కూడా గోల్మాల్ గోవిందం సినిమాతో అడుగుపెట్టాడు. రాజేంద్ర ప్రసాద్ కి అల్లుడిగా, తండ్రులు కాని తండ్రులకి కొడుకు పాత్రల్లో ఓ అనాథ గణపతి సినిమాల్లో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. నిజానికి ఈ సినిమా మంచి ఎంటర్టైనింగ్ గా సాగిపోతుంది మన తెలుగులో కూడా. అలా మన తెలుగులోకి గోల్మాల్ గోవిందం సినిమాతో పరిచయమైన ఆనంద్ ఆ తర్వాత తెలుగులో శాంతి క్రాంతి సినిమాలో కూడా నటించడం జరిగింది. నాగార్జున, జూహీ చావ్లా నటించిన ఈ సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి అలరించాడు. నటించింది తెలుగులో తక్కువ సినిమాలే అయినప్పటికీ చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా గుర్తుండిపోయాడు. ఇక కన్నడలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత లీడ్ యాక్టర్ గా, ఇప్పుడు హీరోగా, డైరెక్టర్ గా కూడా మారాడు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ 5 ఏళ్ల ఆ మాస్టర్ ఆనంద్ వయసు ఇప్పుడు 38 ఏళ్లు. ఇతడు కన్నడ చిత్రసీమ రంగంలోనే స్టార్ సెలబ్రిటీ అని చెప్పాలి. చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన అతడు వయసు పెరిగిన కొద్ది తర్వాత లీడ్ యాక్టర్ గా, హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది. కేవలం నటించడం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో నటనతో పాటు డైరెక్టర్ గా కూడా మారి ఫ్రెండ్స్, 5 ఇడియట్స్, మచ్చాబాగి వంటి సినిమాలకి దర్శకత్వం వహించడం జరిగింది. ఇక మాస్టర్ ఆనంద్ సినిమాల విషయంలోకి వెళ్తే హీరోగా 5 ఇడియట్స్, ఆ తర్వాత బుల్లెట్ బాస్యా,
జాత్రి, ప్రీతిగాకి వంటి సినిమాల్లో లీడ్ యాక్టర్గా హీరోకి ఫ్రెండ్గా కనిపించడం జరిగింది. అలా వెండితెర మీద హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నాడు. అలాంటి మాస్టర్ ఆనంద్ కేవలం వెండితెరకి మాత్రమే కాదు, బుల్లితెర రంగానికి కూడా సుపరిచితుడు. అవునండి, కన్నడలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్, ముఖ్యంగా జీటీవీ, జీ కన్నడ, కలర్స్ మరియు ఈటీవీ కన్నడ వంటి ఛానల్స్ లో ప్రసారమైన సీరియల్స్ లో సీరియల్ హీరోగా అలరించాడు. ఇతడు నటించిన సీరియల్స్ అంటే ఎస్ఎల్సి నాన్మక్కు, పాడువాలి పెద్దగీలు, రోబో ఫ్యామిలీ, నిగూఢ రాత్రి వంటి సీరియల్స్ ఇతడి నటనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే కేవలం బుల్లితెరపైన సీరియల్స్ మాత్రమే కాదు, కన్నడ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇక ఆ తర్వాత కన్నడ టీవీ ఛానల్స్లో ప్రసారమైన పలు డాన్స్ షోస్, ముఖ్యంగా డ్రామా జూనియర్స్ కీను మరియు కామెడీ కిలాడిగాళ్లు వంటి ఎన్నో రియాలిటీ షోస్లోనూ డాన్స్ షోస్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇకపోతే ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, మాస్టర్ ఆనంద్ మాత్రమే కాదు, ఇతడి అన్న కూడా కన్నడలో స్టార్ నటుడు. విచిత్రం ఏంటంటే, ఇతడికి పుట్టిన కూతురు కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుందో ఏమో, చిన్నప్పుడే కన్నడలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తాం. అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. మాస్టర్ ఆనంద్ మాత్రమే కాదు, అతడి కూతురు కూడా కన్నడ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. మాస్టర్ ఆనంద్ కి పెళ్లైంది. ఇతడి భార్య పేరు యశస్వి. ఇతడికి 2 పిల్లలు, ఒక కొడుకు, కూతురు. కూతురు పేరు వంశిక. ఈ అమ్మాయి కూడా పట్టుమని 5 ఏళ్లు కూడా నిండకుండానే తండ్రి మాదిరిగానే సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపైను పలు బుల్లితెరపై ప్రసారమయ్యే షోస్ లో కూడా పాల్గొంటూ అలరిస్తోంది. అదేంటి అసలు సంగతి? మన తెలుగు వెండితెరకి గోల్మాల్ గోవిందం సినిమాలోనే అల్లరి గణపతిగా మనలందరినీ ఆకట్టుకున్న మాస్టర్ ఆనంద్ కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, నటుడు కూడా అన్నమాట. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటయ్యా అంటే, మాస్టర్ ఆనంద్ మాత్రమే కాదు, అతడి వారసత్వం కూడా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇక అతడి కూతురు తండ్రి మాదిరిగానే పట్టుమని 5 ఏళ్లు కూడా నిండకుండానే కన్నడ చిత్రసీమ రంగంలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి రాణిస్తోందన్నమాట. అదండి మొత్తానికి అసలు సంగతి. గోల్మాల్ గోవిందం సినిమాలో రాజేంద్ర ప్రసాద్తో కలిసి అల్లరి చేసిన ఆ గణపతి మాస్టర్ ఆనంద్కి సంబంధించిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ ఇంకొకసారి గోల్మాల్ గోవిందం సినిమాలోని ఆ చైల్డ్ ఆర్టిస్ట్ని గుర్తుంచుకునేలా చేస్తుంది. అదండి అసలు సంగతి. మరి మొత్తానికి ఈ రోజు మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయమే గోల్మాల్ గోవిందం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ ఆనంద్కి సంబంధించింది. లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.